పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవ జనులారా, ఈ తపస్కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ ప్రేమతోటి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, విధేయించుడి, హృదయ పరివర్తన చెందుడి అనేటువంటి ఆ స్లోగన్, ఆ నినాదాన్ని, మోషే నినాదాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ నేటి ధ్యానాంశమైన ఇజ్రాయేలీ పండుగల గురించి మనం తెలుసుకుందాము. నిన్నటి దినాన ఇజ్రాయేలీ బలులు చూసాం లేవికాండంలోనే మరలా ఇక్కడే 23వ అధ్యాయం నుంచి అక్కడ మనము వారి యొక్క పండుగలు చూస్తూ ఉన్నాము. యూదుల క్యాలెండరు వేరు, మరి మన గ్రెగోరియన్ క్యాలెండర్ వేరనమాట. యూదుల క్యాలెండర్లో వాళ్ళ యొక్క నెలలు మనం చూసినట్లయితే నీసాన్ నెల మొదటి నెలతో ప్రారంభమవుతుంది. ఈ నెలలో వారికి ముఖ్యంగా 3 పండుగలు చూస్తూ ఉన్నాము. ఈ నిస్సాన్ నెలలో ఈ పాస్కా పండుగ, ముఖ్యంగా మనం ఈ 7 పండుగలు, వారికి 7 పండుగలు అన్నమాట. 5 బలులు ఏ విధంగా ఉన్నాయి, 5 రకాల బలులు, 7 పండుగలు. ఈ సంవత్సరం మొత్తం ఇవి వెదజల్లు ఉంటాయి 7 పండుగలు. ముఖ్యంగా మొదటి 6 నెలల్లో 4 పండుగలు వస్తాయి, చివరి 6 నెలల్లో 3 పండుగలు వస్తాయి. ముఖ్యంగా 3 పండుగలు అనేవి కలిసి ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. ఏ విధంగా క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానము 3 రోజులు మనం చూస్తున్నాం వరుసగా. అదేవిధంగా ఇవి ఇక్కడ కూడా క్రీస్తు యొక్క మరణానికి, సమాధి, పునరుత్థానానికి వాటికే సంకేతం అన్నమాట ఈ 3 పండుగలు. మొదటి 3 పండుగలు. పాస్కా పండుగ మొదటి పండుగ, అది నిస్సాన్ నెల 14వ తేదీ వస్తుంది. నిస్సాన్ అంటే వాళ్ళకి నిస్సాను, మనకి మొదటి నెల. మనకి నిస్సాన్ అంటే మార్చి, ఏప్రిల్ అన్నమాట. ఆ నెలలో మనకి పాస్కా పండుగ చూడండి, ఈస్టర్ పండుగ కానివ్వండి, హోలీ వీక్ కానివ్వండి, ఇవన్నీ క్రీస్తు మరణించడం కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే మార్చి 15th నుంచి ఏప్రిల్ 15th ఆ మధ్యలో వస్తాయి చూడండి. ఆ విధంగా రెండవది పులి అని రొట్టెల పండుగ, ఇది నిస్సాన్ 15వ తేదీ అన్నమాట. తర్వాత ఇది క్రీస్తు ప్రభు యొక్క సమాధికి సంకేతం అన్నమాట. ఏ విధంగా సమాధిలో ఆయన ఉంచబడ్డాడు చెప్తాను దాని అర్థమేంటి. పులి అని, పులుపు అంటే అర్థమైంది, సమాధి అంటే ఏంటి, కుళ్ళిపోవటం అర్థం ఏంటి, ఆయన శరీరం ఏ విధంగా కుళ్ళిపోకుండా సమాధిలో ఉంది క్రీస్తు ప్రభు యొక్క శరీరం, ఇవన్నీ దాని అర్థాలే అనమాట. అందుకే పాత నిబంధన అంతా కూడా క్రీస్తు ప్రభుని వెలుగులో మనం చూస్తూ ఉన్నాం చూడండి. తర్వాత 3వది ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్ అంటాం. ఇది నిస్సాన్ నెల 16వ తేదీ చూడండి. 14, 15, 16 వరుసగా 3 రోజులు 3 పండుగలు. మనం ఏ విధంగా హోలీ వీక్లో 3 పండుగలు చేసుకుంటూ ఉన్నాము, ఆ విధంగా ఆ పండుగలు అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక 4వది పెంతెకోస్తు పండుగ, ఇది శివన్ నెలలో వస్తుంది. ఇది మే, జూన్ ఆ మధ్యలో మన టైం ప్రకారం. ఇక మిగిలిన 3, 5, 6, 7 పండుగలు బోరల పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ, గుడారాల పండుగ, ఇవన్నీ కూడా తిష్రీ నెలలో వస్తాయి. తిష్రీ నెల అంటే మనకు సెప్టెంబరు, అక్టోబర్ నెల అన్నమాట. ఆ నెలలో వస్తాయి. ఈ విధంగా చూడండి, పండుగలన్నీ కూడా సంవత్సరం అంతా 7 పండుగలు వారు ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ పండుగల యొక్క సారాంశం ఏంటంటే 7 అనేది మరొకరోజు చెప్తాను. ఈరోజు 7 పండుగలు మనం కవర్ చేయాలి కాబట్టి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి 7 అంటే పరిపూర్ణతకు చిహ్నము. ఈ పండుగలన్నీ కూడా 7 పండుగలు, వారి జీవితాలు, వారి పండుగలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనము ఆ పరిపూర్ణతను చూస్తూ ఉన్నాము. అన్నీ కూడా ఆయనలో మనము నెరవేర్చబడుతూ ఉండటం చూస్తూ ఉన్నాము. ఒక ఆ విధంగా యూదుల జీవితం అంతా ఈ పండుగల ద్వారా పరిపూర్ణం కావటం ఒక సందేశం. మనం కూడా మన పండుగలు, మన పూజాబళ్ళు, మన సంవత్సరం అంతా, మొదటి సంవత్సరం మన అడ్వెంట్ నుంచి మొదలుపెట్టుకొని మరియు ఇక్కడ చివరి వరకు క్రైస్ట్ కింగ్ ఫీస్ట్ వరకు మనం ఆ విధంగా నవంబర్లో మనం ఎండ్ చేస్తూ ఉన్నాము, ముగింపు. ఆ విధంగా మన క్యాలెండర్ లిటర్జికల్ శ్రీ సభలో కూడా ఈ పండుగలన్నీ కూడా క్రైస్తవ జీవితానికి పరిపూర్ణతనిచ్చేటివి. ఇక్కడ 7 కూడా ఆ పరిపూర్ణతటువంటి సంకేతాన్ని, జీవితాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేశాయి, అక్కడ మన జీవితాలను కూడా ఏ విధంగా పరిపూర్ణం చేయగలవు అని చెప్పి మనం గమనించినట్లయితే, ఈ మొదట ఈ 6 నెలల్లో 4 పండుగలు, తర్వాత 6 నెలల్లో వచ్చేటటువంటి 3 పండుగలు, ఇవన్నీ కూడా
చివరి 3 పండుగలు తిష్రీ నెలలో రావడము, మొదటి 3 పండుగలు ఏ విధంగా నీసాన్ నెలలో రావటము. ఈ ఈ పండుగలన్నిటిలో కూడా మొదటి 3 పండుగల్లో కూడా మనము క్రీస్తు మరణము, పాస్కా అంటే క్రీస్తు మరణము, క్రీస్తు సమాధి, తర్వాత 3 ప్రథమ ఫలములు అంటే క్రీస్తు పునరుత్థానము, పెంతెకోస్తు పండుగ, 4వది పెంతెకోస్తు పండుగ. అక్కడ క్రీస్తు సంఘము, శ్రీ సభ అక్కడ మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ప్రాయశ్చిత్త దినము, బోరల పండుగ, గుడారాల పండుగ, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మొదటి రాకడలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు జన్మించినప్పుడు ఏ విధంగా ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని, తర్వాత పెంతెకోస్తు ఆయన వెళ్ళిన తర్వాత హోలీ స్పిరిట్, పవిత్రాత్మ మన మీద రావడం. ఇది కూడా చూడండి, క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ జీవితాన్ని మొదటి నుంచి చివరి దాకా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన రెండవ రాకడను కూడా సూచిస్తూ ఉన్నాయి. 7 అనే సంఖ్య ద్వారా 7 పండుగలు కూడా చివరి 3 పండుగలు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఏ విధంగా ఆ బోర మోగడము, తర్వాత గుడారాలు అన్నమాట, తర్వాత మనం ప్రాయశ్చిత్తం చెందటం, ఈ 3 పండుగలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మన పాస్కా పండుగ గురించి మనము ధ్యానించినట్లయితే ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనము ఈ పండుగను గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాము. వారు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు దేవుడు ఈ పండుగను వారికి అక్కడ నియమించి ఉన్నాడు. ఈ పండుగ రోజు వారు నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లని తీసుకొని దాన్ని చంపి దాని రక్తాన్ని వారి ఇంటి ద్వారము మీద రాసుకుంటారు. దేవుడు వారితో ఏమనంటే, అక్కడ మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉంటుంది, ఎందుకంటే నేను ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోవున. నిర్గమకాండంలో ఏ విధంగా వారు ఐగుప్తు దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు 10వ అరిష్టంలో దేవుడు ఏ విధంగా ఐగుప్తు తొలిచూలు మగబిడ్డలను చంపి ఉన్నాడో, ఈ రక్తాన్ని పూసిన ద్వారములు అన్నిటినీ కూడా ఆ ప్రభువు దాటిపోయిన వారిని చంపకుండా వారిని రక్షించాను. ఇదిగో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని వారు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ పాస్కా పండుగను వారు జరుపుకుంటూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రతం తప్పించుకోవాలంటే రక్తము క్రిందికి రావాలి. అది వారికి విమోచన అన్నమాట. అందుకే పునీత పౌలు గారు అంటారు, క్రీస్తు అను పాస్కా పశువు వధింపబడెను, పాస్కా గొర్రెపిల్ల రక్తము క్రింద ఇజ్రాయేలు ఏ విధంగా విమోచించబడ్డా ఆనాడు, ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము. ప్రతి సంవత్సరము పాస్కా పండుగను ఏ విధంగా చేసుకుంటూ ఉన్నారో మనము కూడా ప్రతి సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడేని ఎంతో గౌరవంగా మన ఉపవాసంతో క్రీస్తు యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ విధంగా ఐగుప్తు చెర నుండి ఏ విధంగా వారు విడుదల పొందారు, మన జీవితాల నుండి ఈ సిలువ ద్వారా మరణించడం ద్వారా మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది విమోచనను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మనకు కూడా ఇది జ్ఞాపకం అన్నమాట. క్రీస్తు ప్రభు మరణం, సిలువ మీద ఆయన మరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, వేద సాక్షులు కూడా వారి యొక్క రక్తము చిందించబడుతూ ఉంది. చూడండి ఏ విధంగా విశ్వాసం పెరుగుతూ ఉందో వేద సాక్షుల రక్తము ద్వారా. మణిపూర్లో చూసాం మనం, కొన్ని వేల మంది అమాయకులు ప్రాణాలు తీశారు. వీళ్ళందరూ కూడా వేద సాక్షులు, ఈ క్రైస్తవులు చనిపోయిన వారందరూ కూడా అక్కడ. ఎందుకంటే లెక్కలేనంత మహిళల మీద అత్యాచారాలు చేశారు ఈ మణిపూర్లో, ఇంకా చేస్తూనే ఉన్నారు. వారికి కనిపించిన ప్రతి సిలువను, చర్చిలను ధ్వంసం చేశారు. మరి అనేక మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు. చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ఏ విధంగా ప్రాణాలు తీశారో, ఇంత హింస కొనసాగుతూ ఉంది ఇంకా అక్కడ ఈ మణిపూర్లో. చూడండి, అవన్నీ కూడా ఆ రక్తం వలన, ద సీడ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అంట. ఆ రక్తము చిందించడం వల్ల ఇదిగో విశ్వాసము, అదేవిధంగా క్రీస్తు రక్తము ద్వారా మనం ఏ విధంగా విమోచించబడుతూ ఉన్న. చూడండి, ఆ గొర్రెపిల్ల దగ్గరకు వెళ్ళాలి, మనము పరలోకం వెళ్ళాలంటే ఇదిగో దేవుడు మనతో ఏమన్నా అంటే, మీరు ఆచరించవలసినటువంటి మొదటి పండుగ ఈ పాస్కా పండుగ. ఆ గొర్రెపిల్ల వద్దకు వెళ్ళాలి, రక్తము క్రింద మీరందరూ కూడా రక్షింపబడాలి అని ఈ పండుగ ద్వారా దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మనం ఆ విధంగా మనం దీన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాం. ఇక రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. ఈ పండుగ పాస్కా పండుగ తర్వాత రోజే మొదలవుతుంది. పులుపు, చూడండి, పులుపు బైబిల్లో అది నిన్న బల్లు గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు. పులుపు అంటే పాపానికి చిహ్నం అన్నమాట. ఉప్పు అనేది చెడిపోకుండా కాపాడుతుంది, పులుపు అనేది పాడు చేస్తుంది. చూడండి, మనం పులుపు అంటే ఈస్ట్ చూడండి, మనం ఏమంటారు బేకింగ్ సోడా, ఒక పాత్రలో పిండించినప్పుడు దాన్ని నీళ్ళలో కలిపి ఈస్ట్ అక్కడ కలిపిన 2 నిమిషాలు ఆ పిండి పొంగుతుంది అన్నమాట. చూడండి, గిన్నె మొత్తం నిండిపోతుంది. పాపం కూడా అంతే అన్నమాట. అది చాలా తొందరగా మన జీవితాన్ని నింపివేస్తుంది. ఒక పాపపు ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టదు.
ఈ ఈ బేకింగ్ సోడా, ఈస్ట్ ఏదో మన కంటికి కనిపించకుండానే మన ఆహారంలో చూడండి కొద్దిగా నేస్తాం, మన శరీరంలో కూడా ఆ విధంగా ప్రవేశిస్తుంది. పాపం కూడా చాలాసార్లు మన కంటికి కనిపించకుండానే మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. పులుపు యొక్క మరో లక్షణం ఏంటంటే అది ఆల్కహాల్ని సృష్టిస్తుంది, కొంచెం మత్తు అనమాట. ఆ మత్తును కలిగిస్తుంది. ఆ మత్తులో మన మీద మనకే పట్టు ఉండదు. పాపం కూడా ఒకలాంటి మత్తును కలిగిస్తుంది. పాప మత్తులో ఉన్నవారు మన జీవితం మీద మన పట్టు కోల్పోతాం. అదేవిధంగా పులుపు ఒక కార్బన్ డయాక్సైడ్ వాయువును వదులుతుంది అనమాట. అది ఒక విసర్జిత వాయువు అనమాట. పాపము కూడా దేవుడు మనల్ని విసర్జించమంటున్నాడు పాపాన్ని, ఎందుకంటే అదొక విషం అనమాట. పులుపు యొక్క మరో లక్షణం ఏంటంటే అది ఉన్నదాన్ని పాడు చేస్తుంది. అది ఆహారంలో వేసుకుంటే ఆహారం, నీళ్ళు వేసుకుంటే నీళ్ళని, ఆ విధంగా పాపం కూడా అంటే ఎక్కడుంటే అది పాడు చేస్తుంది. ఈ విధంగా పులుపు పాపమునకు సదృశ్యముగా ఉన్నది. ఇది పులియని రొట్టెల పండుగ అంటే పులుపు లేని పండుగ, పరిశుద్ధమైన పండుగ. ఇది 7 రోజుల పండుగ. 7లో మరి పరిపూర్ణత కనిపిస్తుంది. అంటే ఈ పండుగలో పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత ఉన్నది, ఎలాంటి పాపము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు. ఆయనలో చిన్న పాపము కూడా లేదు, ఆయనలో పులుపు ఏమాత్రము లేదు. అందుకని ఆయన శరీరము పాడవలేదు. చూడండి, ఈ రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ సమాధిని చూస్తుంది. ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరము ఆ సమాధిలో అక్కడ పాడైపోలేదు, ఎందుకంటే ఈ పులుపు లేదు, ఈ విధంగా ఆయనలో పాపం లేదు. కాబట్టి శిలువ మీద మరణించినటువంటి తరువాత క్రీస్తు శరీరాన్ని వారు క్రిందకు దించి సుగంధ ద్రవ్యాలు రుద్ది సమాధి చేశారు. చూడండి, దావీదు ప్రవక్త కీర్తనలో 16వ కీర్తనలో మనం వింటాము, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, యూ విల్ నాట్ అలౌ యువర్ హోలీ వన్ టు సీ కరప్షన్. దావీదు చెప్పినటువంటి కీర్తనలో ఈ పరిశుద్ధుడు ఎవరంటే పరిశుద్ధులు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన సమాధి చేయబడ్డాడు కానీ కుళ్ళు పట్టలేదు. ఈ విధంగా క్రీస్తుకు సంకేతం అన్నమాట. ఒక మూడవది ప్రథమ ఫలముల పండుగ. ఇది లేవికాండము 23వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాము. నేను మీకు ఇచ్చుచున్నటువంటి దేశానికి మీరు వచ్చి మీ పంటను మీరు కోసినప్పుడు మొదటి పంటలో ఒక పన్నని దేవునికి సమర్పించాలి. ఈ పండుగ రోజున ఇజ్రాయేళ్లు తమ మొదటి పంటలో కొన్ని ఫలాల్ని యాజకుని వద్దకు తీసుకుని వెళ్తారు. అందుకే దీన్ని ప్రథమ ఫలముల పండుగ అంటారు. ఇందులో మనకు క్రీస్తు పునరుత్థానం కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రూట్ అనమాట. అంటే మరణాన్ని జయించి మొదటిగా తనకు తానే, అంటే తన వేరే వాళ్ళని లేపాడు. అంత ముందర మనం లాజరు కానివ్వండి, వేరే నయీను కొడుకు, అక్కడ వితంతు కొడుకు కానివ్వండి, లేకపోతే ఆ చిన్న అమ్మాయి పిల్లను కానివ్వండి, చిన్న బిడ్డను అనే ముగ్గురిని మనం సువిశేషం చూస్తాం లేపాడు. తనే పునరుత్థాన కాటం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు అక్కడ మనకు చెప్తారు, ఇదిగో ఆదామునందు ఎట్లు వారు మృతి చెంది ఉన్నారు అట్లనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన మరణించడం, ఆయన మొదటిగా పునరుత్థానమయ్యాడు. ప్రథమ ఫలం అంటే మొదటి ఫలం అంటే ఎవరు? క్రీస్తు పునరుత్థానం అన్నమాట. ఆయన రాకడ సమయమున, ఈ రెండవ రాకడ సమయమున ఆయనకు చెందినటువంటి వారు కూడా ఆయనతో పునరుత్థానం అవుతారు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమన్నా అంటే ప్రథమ ఫలము క్రీస్తు, ఫస్ట్ ఫ్రూట్స్. క్రీస్తు మృతుల్లో ఉండి ఆయన ముందుకు లేచాడు. అందుకే ఆయన ప్రథమ ఫలముగా అక్కడ పిలువబడుతున్నాడు. యాకోబు పత్రికలో కూడా అక్కడ చదువుతాము, సమస్త సృష్టి అంతా కూడా మనము ప్రథమ ఫలములుగా మనం ఉంటే మన క్రీస్తు ఆయన మూలంగా మనమందరము కూడా మొదటిగా దేవుని విశ్వసించిన వారు ప్రథమ ఫలములు అంటారు. అంటే మొదటిగా వారు పునరుత్థానం కాబట్టి తర్వాత వేరే వాళ్ళందరూ కూడా పునరుత్థానం అవుతారు. క్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారికి మొదట. ఈ విధంగా ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా చిందించడం ద్వారా ఆయన మరణించి ఆయన పునరుత్థానం ప్రథమ ఫలముగా పునరుత్థానం కావటం మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తమ క్రమాన్ని బట్టి క్రీస్తు ప్రథమ ఫలముగా మొదట లేచాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసుల పునరుత్థానం
ఏ విధంగా ఉంటుందో ఒక అవగాహన అనమాట. ఏ విధంగా మొదటి కొద్దిగా తీసుకొని ప్రథమ ఫలాన్ని తీసుకొని ఆ పంట అంతా ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా క్రీస్తు పునరుత్థానం అయితే మనం కూడా ఆ విధంగా ఎలా ఉంటుంది మన పునరుత్థానం కూడా అని మనము ఇక్కడ గమనించగలము. ఈ విధంగా యేసుక్రీస్తు 3 పండుగల ద్వారా యేసుక్రీస్తు మరణము, పాస్కా పండుగ ద్వారా, మరియు ఇక పులియన్ రొట్టెల పండుగ ద్వారా ఆయన సమాధిలో ఉండటము కుళ్ళిపోకుండా, ఇక 3వది ఆ ప్రథమ ఫలముల పండుగ ద్వారా మనం క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక 4వ పండుగ మనకు తెలిసినటువంటి పండుగ అందరికీ, అది పెంతెకోస్తు పండుగ. ఇక్కడ పెంతెకోస్తు పండుగ మనకు ముఖ్యంగా ఇక్కడ చదివినట్లయితే నిర్గమకాండ 34వ అధ్యాయంలో మనం చదువుతాము. మీరు వారముల పండుగ అంటారు కూడా దీన్ని. వారముల పండుగ ఎలా చేయాలంటే అంటారు, గోధుమ పంట తొలి వెన్నులను అర్పించవలయను, జరుపుకొనవలయను. పంట సమకూర్చుకుని పండగ జరుపుకోవాలన్నమాట. అక్కడ విశ్రాంతి దినము తరువాత నాడు వెన్నులు అర్పించాలి. ఆ వెన్నులు వారు అల్లాడించి దాన్ని పిండి చేసి సమర్పించిన రోజు నుండి 7 వారములు లెక్క పెట్టాలి. ఆ 7 విశ్రాంతి దినములు అంటే 7 49 అంటే 50 రోజు. ప్రతి కుటుంబము 2 రొట్టెలు తీసుకొని వచ్చి ప్రభువుని ఎదుట ఆ విధంగా వాటిని సమర్పించాలి అని మనకు తెలియజేస్తుంది. అందుకే పెంతెకోస్తు హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో పెంటా అంటారు, అంటే 50 అన్నమాట. పెంతెకోస్తు అంటే 50వ రోజు అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానం తరువాత చూడండి, ప్రథమ ఫలముల తరువాత ఏ విధంగా వాళ్ళు 7 వారాల తరువాత 7 49 50వ రోజు 7 వారాల తర్వాత ఏ విధంగా చేసుకున్నారు. పునరుత్థాన పండుగ తర్వాత 7 వారాల తర్వాత 7 49 50వ రోజు పెంతెకోస్తు పండుగ అనమాట. ఈ పండుగలన్నీ కూడా క్రీస్తు ప్రభులో అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. మన శ్రీ సభలో మనం చూస్తూ ఉన్నాం. మన లిటర్జికల్ క్యాలెండర్లో మన దివ్య పూజల ద్వారా మనం ఈ పండుగలన్నీ కూడా సంవత్సరం మొత్తం మనం చేసుకుంటూనే ఉంటాము ఏదో ఒక రూపంలో. ఈ విధంగా మనము ఈ పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చాడు. చూడండి, యూదులు 2 రొట్టెలు సమర్పించేటువంటి, అక్కడ యూదులు అన్యులు కలిసి, ఒక రొట్టె యూదులకు ఒక రొట్టె అన్యులకు సమానం, అంటే కలిసి ఐకమత్యంగా అందరూ కూడా ఆ రోజు పవిత్రాత్మను పొందటం అన్నమాట. పెంతెకోస్తు దినమున ఆ పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసులో నివసిస్తూనే ఉంటాడు. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో అంటారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది, కాబట్టి ఇది మీ దేహం అనేది మీ సొత్తు కాదు, ప్రభువు రక్తం వల్ల కొన్నది. ఆ దేహంలో మీరు దేవుణ్ణి మహిమపరచండి, పరిశుద్ధముగా ఉంచండి అంటాడు. పెంతెకోస్తు పండుగలో ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనలో ఉన్నాడు ఈ పవిత్రాత్ముడు. మన జీవితానికి విలువ ఇచ్చేది ఆయనే. మన జీవితాలకి రక్షణ ఆ విధంగా మనకు చేకూరుస్తున్నాడు. అందుకే మనం అనేక సందర్భాల్లో పవిత్రాత్మ జ్ఞానస్థాన సమయంలో మనం చూస్తూ ఉన్నాము. అదే పవిత్రాత్మ దేవుడు మన తరపున మాట్లాడేటువంటి దేవుడు. ఆ పవిత్రాత్మ దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. ఆ పవిత్రాత్ముడు యేసు ప్రభువు మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు, మనకు బోధన చేస్తూ ఉన్నాడు. ఆ పవిత్రాత్మను తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యంలో మనం ఆ పరిశుద్ధాత్మను మనకు శక్తినిస్తాడు, ఆ పరిశుద్ధాత్మను మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ పవిత్రాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను మనకిస్తాడు. ఆ పవిత్రాత్ముడు మనకు నిరీక్షణను దయచేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు స్వాతంత్రమునిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు దేవుని సహవాసమునిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానము. పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నప్పుడు ప్రతిరోజు మీకు పండగ. మీరు అనవచ్చు, తెల్లారిస్తే మాకు అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు అనేకమైనవి ఉన్నాయి, మరి పండగ నాకేం పండగ అనవచ్చు. కానీ అవన్నీ కూడా మనకు నిరీక్షణ, దేవుడు విస్తారంగా నిరీక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు. సమస్త ఆనందముతో సంతోషముతో మనలో ఏదో ఒక రోజు మనకు ఆయన సమయంలో తప్పకుండా మనకు ఆయన అనుగ్రహాలు ఉంటాయి. పవిత్రాత్మ శక్తి మనకు ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆదివారం వచ్చింది, పవిత్రాత్మ
ఏ విధంగా పునరుత్థానము పండుగ ఆదివారము, అదేవిధంగా ఇక్కడ కూడా మనం పెంతెకోస్తు పండుగ ఆదివారం జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఆదివారము క్రైస్తవ సంఘము ప్రారంభమైనటువంటి రోజు, శ్రీసభ పుట్టినరోజు. కాబట్టి ఇది ఒక్కరోజు పండుగ సంవత్సరంలో మనం చేసుకుంటాం. ఈ రోజు అందరూ కూడా పనులు మానుకొని దేవుని స్తుతించడము, ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించడము, పవిత్రాత్మను పొందటము, ఆ విధంగా ఈ పండుగ మనకు సూచిస్తూ ఉంది. ఈ విధంగా దేవుని ఇవన్నీ కూడా మొదటి రాకడలో మనం చూస్తూ ఉంటే, ఇక రెండవ రాకడలో వచ్చేటటువంటి ఆ పండుగల్లో మనము ఐదవ పండుగ బూరల పండుగ అంటారు. దీన్ని ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బూరలు యూదులకు చాలా ఆధ్యాత్మిక వస్తువు అన్నమాట. దీన్ని షోఫార్ అంటారు హీబ్రూ భాషలో. ఒక ప్రకటన చేసినప్పుడు దీన్ని వాడతాం బూర. చూడండి, అది ఉత్సవ సమయంలో కానివ్వండి, పండుగ సమయంలో కానీ, లేకపోతే ఏదైనా బాధాకరమైనటువంటి విషయంలో కానివ్వండి, కొత్త సంవత్సరాన్ని ప్రకటించే కానీ ఒక బూర ఊది ఆ విధంగా ఒక ప్రకటన చేయటం అనేది పరిపాటి అనమాట ఈ యూద ఆచారం. ఈ పండగ కూడా వారు ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, చాలా విషాదకరమైనటువంటి విషయాలు జరిగినప్పుడు, ముఖ్యంగా హిట్లర్ యూదుల్ని ఎంతగా హింసించాడు చూడండి, తర్వాత మనం చూస్తున్నాము మన మోడర్న్ టైమ్స్లో. ఆ విధంగా అప్పుడు కూడా వారు బోరలను ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులోకి తీసుకువెళ్ళి ఆ యూదులు వారిని ఊదుతూ దేవుని నిరీక్షిస్తూ దేవుడు చేసినటువంటి వాగ్దానాలు వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన నిర్గమకాండలో చూసినట్లయితే ఈ బోరల పండుగ వారు 30 రోజుల ముందు నుండి ప్రతిరోజు బోర ఊదుతారు. తర్వాత ఆ పండుగ రోజున ఒక 100 సార్లు దీన్ని ఊదుతారు. ఈ బోరల పండుగలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఎంతో స్పష్టంగా కనపడతాడు. ఎందుకంటే ఈ బూర పొట్టేలు కొమ్ములో నుండి చేయబడింది అనమాట. అబ్రహాం ఏ విధంగా తన కుమారు ఈసాకును మరి మొరియా పర్వతం మీద వధించడానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు ఈసాకు బదులు పొట్టేలును చూపించాడు. చూడండి, ఈసాకు బదులుగా ఈ పొట్టేలు వధించబడింది. మనకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వధింపబడ్డాడు. అందుకే బప్తిస్మ యోహాను అంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటాడు. కాబట్టి ఇక్కడ 2 ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ ఈ బూర పండుగ మనకు సూచించేదండి. అంటే మొదటిది క్రైస్తవ సంఘము పరలోకానికి ఎత్తబడటం. ఇక రెండవది యూదులు యెరూషలేముకు వెళ్ళటం అన్నమాట. మనం ఏ విధంగా ఆ చివరి రోజున రెండవ రాకడలో ఆ బూర ఊదినప్పుడు మనమందరము కూడా ఆ మేఘం మీద తీసుకొని పడిపోతాము, మనమందరం కూడా పునరుత్థానం అవుతామనేటువంటి ఒక గొప్ప సంకేతాన్ని మనం ఈ బూర పండుగ ఆ చివరి రోజున అంతిమ దినాన క్రీస్తు వచ్చినప్పుడు మనము కూడా లేపబడతాము అని చెప్పి మనకి ఈ బూరల పండుగ సూచిస్తూ ఉంది. ఇక ఆరో పండుగ ప్రాయశ్చిత్త దిన పండుగ. అంటే దీన్ని 16వ అధ్యాయంలో చూస్తాము. ఇది పండుగ మనము దీన్ని యోమ్ కిప్పూర్ అంటాము హీబ్రూ భాషలో. ఇది మన పాపాలను బట్టి దుఃఖించేటటువంటి రోజు అనమాట. మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వారు ఒక రోజుని, సంవత్సరంలో ఒక రోజు ఈ ప్రాయశ్చిత్త బలిగా వారు చేసుకుంటారు. ఇది మన యొక్క పాప సంకీర్తనానికి కూడా మంచి సంకేతము. మనం అందరం కూడా మంచి పాప సంకీర్తన చేసి ఈ యొక్క తపస్సు కాలంలో మన ప్రాయశ్చిత్త దినముగా చేసుకోవాలి. ఏ విధంగా వారు ఒక 2 గొర్రెపిల్లను చంపుతారు. ఒకటేమో మేకను వధించడం అనేది క్రీస్తు సంకేతం. ఇక రెండవది క్రీస్తు అంతిమ దినాన వచ్చినప్పుడు ఏ విధంగా వారు ఒక గొర్రెపిల్లను అక్కడ ఆ పండుగ చేసినప్పుడు ఎడారిలోకి పంపుతారు, చేతులు చాసి వాళ్ళ పాపాలన్నీ దాని మీద పోసి. ఆ విధంగా ఇది బైండింగ్ సేటన్ అనమాట. సాతాను ఆయన రెండవ రాకల్లో ఏ విధంగా సాతానుని బంధిస్తూ ఉన్నాడనే చిహ్నంగా మనం చూస్తున్నాం. ఇక చివరిగా మన గుడారాల పండుగ అనేది దీన్ని వర్ణశాలల పండుగ అంటారు. ఏ విధంగా వారు ఐగుప్తు దేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎడారిలో గుడారాలు వారు వేసుకుంటూ దేవుని యొక్క సన్నిధికి సంకేతం అన్నమాట. అందుకే ఈ దివ్యరూపధారణలో కూడా మనము క్రీస్తు ఆ కొండ ఎక్కినప్పుడు 3 గుడారాలు పేతురు అంటారు. 3 గుడారాలు, ఏలియా కోటి, మోషే కోటి, ఈ కోటి 3 గుడారాలు. అంటే ఈ గుడారాలు అనేది క్రీస్తు యొక్క దేవుని యొక్క సన్నిధికి అనమాట. ఏ విధంగా ఇజ్రాయేలును ఏ విధంగా ఆయన వారితో ఉండి వారు నడిపించాడు, అదేవిధంగా దేవుడు క్రీస్తు ప్రభువు కూడా పవిత్రాత్మ దేవుడు కూడా మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి గొప్ప సంకేతాన్ని, సూచనను ఈ పండుగ తెలుస్తుంది. కాబట్టి క్రీస్తు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగలన్నీ కూడా మనము తప్పకుండా చేసుకోవాలి మన జీవితాల్లో. ఎందుకంటే ఈ పండుగలు మన క్రైస్తవ జీవితాల్లో కూడా మనం క్రీస్తులో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పవిత్ర సమయంలో, పవిత్ర వారంలో మనము 3 పండుగలు చూస్తున్నాం. ఫస్ట్ 3, తర్వాత ఆయన సెకండ్ కమింగ్లో వేరే 3 పండుగలు చూస్తాం. తర్వాత పెంతెకోస్తు పండుగ. ముఖ్యంగా ఈ మొదటి 3 పండుగ ఈ పవిత్ర వారంలో వచ్చేటటువంటి ఆ పండుగలు చాలా పవిత్రంగా
ఇజ్రాయేలీ పండుగలను గుర్తు చేసుకుంటూ క్రీస్తులో ఈ యొక్క ఆయన మరణాన్ని, ఆయన సమాధి కుళ్ళిపోకుండా, ఆయన శరీరం కుళ్ళిపోకుండా సమాధిలో ఆయన పునరుత్థానాన్ని గుర్తు చేసుకుంటూ పవిత్రంగా వారిని మనము జరుపుకోవడానికి ప్రయత్నించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.